హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను పైథాన్ లాంగ్వేజ్‌లో చాలా ఇంపార్టెంట్ అయిన మ్యూటబిలిటీ అండ్ ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. దీని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఒక వేరియబుల్‌కి ఒక వాల్యూని అసైన్ చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలియాలి. ఇక్కడ ఎస్ అనే వేరియబుల్‌కి ఇండియా అనే స్ట్రింగ్‌ని అసైన్ చేస్తున్నా. ఇలా అసైన్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది పైథాన్ మెమరీలో పైథాన్ ఇంటర్ప్రెటర్ మెమరీలో క్రియేట్ చేసి అందులో ఇండియా అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. ఆ ఆ అడ్రస్ ఎక్కడైతే ఇండియా అనే స్ట్రింగ్ స్టోర్ అయిందో ఆ అడ్రస్ ఎస్ పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా రాసినప్పుడు మనకి పైథాన్ అనేది మనకి కంప్యూటర్లో మెమరీ ఉంటుంది కదా. ఇప్పుడు ఎందుకు మనం దాన్ని స్టోర్ చేస్తున్నాం, మనం తర్వాత ఆ వాల్యూని మనం యూస్ చేసుకోవాలి. తర్వాత మనం ఆ వాల్యూని యూస్ చేసుకోవాలంటే అది ఎక్కడ ఉందో తెలియాలి కదా. సో కాబట్టి ఆ అడ్రస్ ఈ స్ట్రింగ్ ఇండియా ఎక్కడైతే స్టోర్ అయ్యి ఉందో దాన్ని ఎస్ పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇదంతా కంప్యూటర్ మెమరీ అనుకుంటే ఒక మెమరీలో స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఎందుకు మనకి పైథాన్లో ఆల్ డేటా టైప్స్ అనేవి ఆబ్జెక్ట్ టైప్స్ అని చెప్పాను కదా. అంటే అన్ని అన్ని డేటా టైప్స్కి పైథాన్లో డెవలప్ చేసినప్పుడే అన్ని డేటా టైప్స్కి ఒక క్లాస్ని డిక్లేర్ చేశారు. సో మనం ఒక ఒక వాల్యూ రాసినప్పుడు అది ఏ డేటా టైప్కి చెందిందో ఆ పర్టిక్యులర్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం స్ట్రింగ్ రాసాం కాబట్టి ఇండియా అనేది స్ట్రింగ్ కాబట్టి మనకి స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ వాల్యూ ఏంటి? ఇండియా. ఈ ఇండియా అనేది మెమరీలో ఒక ప్లేస్లో స్టోర్ అవుతుంది. ఆ ప్లేస్ని మనం ఎగ్జాంపుల్గా 2355 అనే ప్లేస్లో స్టోర్ అయింది అనుకున్నాం. ఈ అడ్రస్ అనేది ఎందుకు? ఇప్పుడు మనకి జనరల్గా అడ్రస్ అంటే ఏంటి? మన అడ్రస్ అంటే ఏంటి? మనం ఉంటాం అక్కడ. అలాగే ఇక్కడ ప్రోగ్రామింగ్లో కూడా అడ్రస్ అంటే ఏంటంటే ఆ వాల్యూ ఉంటుంది ఆ అడ్రస్ ప్లేస్లో. సో ఆ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని వేరియబుల్ ఎస్ అనేది పాయింట్అవుట్ చేస్తుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని రాసినప్పుడు జరిగేది ఈ ప్రాసెస్. సో ఇప్పుడు మ్యూటబిలిటీ అండ్ ఇమ్యూటబిలిటీ అంటే ఏంటో చూద్దాం. సో ఎస్ అనేది ఒక అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తుంది కదా. ఇప్పుడు మ్యూటబుల్ అంటే ఏంటంటే ఎస్ అనేది ఏ అయితే మెమరీని పాయింట్అవుట్ చేస్తుందో ఆ మెమరీలోని వాల్యూని మనం మోడిఫై చేయగలిగితే దాన్ని మ్యూటబుల్ అంటారు. సో కెన్ చేంజ్ ది కంటెంట్ ఎట్ లొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో లొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఎట్ అడ్రస్ 2355 కెన్ చేంజ్ ది కంటెంట్. ఈ కంటెంట్ మనం చేంజ్ చేయగలిగితే అప్పుడు దాన్ని మ్యూటబుల్ అంటాం. ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే మనం చేంజ్ చేయలేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న 2355లో ఇండియాకి బదులు నేను అమెరికన్ రాయగలిగితే అప్పుడు దాన్ని ఇమ్యూటబుల్ అంటారు. సో ఇక్కడ నేను ఇలా మార్చగలిగితే ఈ అడ్రస్లో ఉన్న దాన్ని ఇమ్యూటబుల్ అంటారు. దాన్ని మ్యూటబుల్ అంటారు. ఇలా మార్చలేకపోతే అందులో ఉన్న వాల్యూని ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని దాన్ని ఇమ్యూటబుల్ అంటారు అనమాట. మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైథాన్లో అన్ని డేటా టైప్స్ ఇంట్ కానీ, ఫ్లోట్ కానీ, స్ట్రింగ్ కానీ, బులియన్ కానీ, కాంప్లెక్స్ కానీ ఆల్ ఫండమెంటల్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇమ్యూటబుల్. మీన్స్ మనం ఒకసారి ఒక లొకేషన్లో వాల్యూని స్టోర్ చేసామంటే ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని మనం మార్చడం అనేది కుదరదు. సో మ్యూటబుల్ అంటే కెన్ చేంజ్ ది కంటెంట్ అట్ లొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇమ్యూటబుల్ అంటే కెనాట్ చేంజ్ ది కంటెంట్ అట్ లొకేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఒకవేళ మనం ఎందుకు చేంజ్ చేయాల్సి వస్తుంది? ఆ వేరియబుల్లో మనం ఇంకో వాల్యూ పెట్టాల్సి వస్తే అప్పుడు మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. కానీ ఒకవేళ మనం ఆ వేరియబుల్లో ఇంకో వాల్యూ పెట్టాలంటే అప్పుడు పైథాన్ ఏం చేస్తుందంటే ఆ అడ్రస్లో ఇంతకుముందు ఆ వేరియబుల్ ఏ అడ్రస్ ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అంటే మనం ఒక పైథాన్ ఏం చేస్తుంది? మన కంప్యూటర్ మెమరీలో ఒక చోట ఇండియాని స్టోర్ చేసి ఆ ఇండియా అనేది ఏ అడ్రస్లో అయితే స్టోర్ అయ్యి ఉందో దాన్ని ఎస్ పాయింట్అవుట్ చేసేలా చేస్తుంది. ఇప్పుడు నేను అదే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని రాస్తే
ఇక్కడ ఇండియాకు బదులు అమెరికా అని మారుతుందనుకుంటారు. కానీ అలా జరగదు. ఇప్పుడేం జరుగుతుందంటే, ఇంకొక మెమరీ అడ్రస్‌లో ఈ స్ట్రింగ్ అనేది స్టోర్ అయ్యి, దాని యొక్క అడ్రస్సు ఇప్పుడు ఎస్‌కి పాయింటేట్ అయ్యేలా చేస్తుంది. ఎస్ ఇంతకుముందు ఆ అడ్రస్‌ని పాయింట్ ఔట్ చేసింది. ఇప్పుడు ఎస్ దీన్ని పాయింట్ ఔట్ చేయదు. ఇంతకుముందు దేన్నైతే పాయింట్ ఔట్ చేసిందో 2355ని దాన్ని పాయింట్ ఔట్ చేయకుండా, ఇప్పుడు న్యూ స్ట్రింగ్ ఎక్కడైతే క్రియేట్ అయిందో ఆ అడ్రస్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. ఇది ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. పైథాన్ ఐడిఎల్ఈ ఓపెన్ చేస్తున్నా. సో నేను ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని రాసాను. ఇప్పుడు మనం ఎస్ యొక్క అడ్రస్ని చెక్ చేయాలి. ఎస్ యొక్క అడ్రస్ని చెక్ చేయాలంటే మనకి ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ చెక్ చేయాలైనా, అంటే అది ఏ మనకి మెమరీలో ఏ లొకేషన్ని అది పాయింట్అవుట్ చేస్తుందో తెలియాలంటే ఐడి అనే ఫంక్షన్లోకి ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఐడి ఆఫ్ ఎస్ అని ఇస్తే ఇంత వచ్చింది. ఇప్పుడు నేను అదే ఎస్ ఈజ్ ఈక్వల్ టు అమెరికా అని రాస్తే అప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు ఎస్ అనేది ఒక లొకేషన్ని పాయింట్అవుట్ చేస్తుందిగా, ఆ లొకేషన్లో ఇండియా ఉంది కదా, ఆ లొకేషన్లో ఇండియా అలానే ఉంటుంది. ఇప్పుడేం జరుగుతుందంటే, ఇంకొక లొకేషన్లో ఫ్రీగా ఉన్న లొకేషన్లో అమెరికా అనే స్ట్రింగ్ స్టోర్ అయ్యి, ఇప్పుడు ఏదైతే లొకేషన్లో అమెరికా స్టోర్ అయ్యి ఉందో దాన్ని ఇప్పుడు ఎస్ పాయింట్అవుట్ చేస్తుంది. ఇంతకుముందు ఇండియా అనే స్ట్రింగ్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ని ఎస్ పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఐడి ఆఫ్ ఎస్ని చెక్ చేసినట్టయితే ఇంతకు ముందు ఉన్నది రాదు, వేరే వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎస్ అమెరికా ఎక్కడ ఉందో అది పాయింట్అవుట్ చేస్తుంది. ఇంతకుముందు ఇండియా అనేది ఎక్కడ స్టోర్ అయ్యిందో దాన్ని పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇది స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ. అంటే ఏంటంటే, మనం ఇంతకుముందు ఇండియా అనేది ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని అలానే ఉంచుతున్నాం. దాన్ని మనం మోడిఫై చేయట్లే. ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని అలానే ఉంచి ఇంకొక లొకేషన్లో అమెరికా అనే స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి అక్కడ అమెరికాని స్టోర్ చేస్తున్నాం. ఆ అడ్రస్ని మళ్ళీ ఎస్కి అసైన్ చేస్తున్నాం. ఇంతకుముందు ఎస్ అనేది దీన్ని పాయింట్అవుట్ చేసింది, ఇప్పుడు దీన్ని పాయింట్అవుట్ చేసింది. సో స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ అంటే ఏంటంటే, మనం ఆబ్జెక్ట్ లొకేషన్లో ఉన్న కంటెంట్ని మనం మోడిఫై చేయలేకపోతే దాన్ని ఇమ్యూటబిలిటీ అంటారు. మనకి పైథాన్లో అన్ని ఫండమెంటల్ డేటా టైప్స్ ఇమ్యూటబులే. అంటే ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రింగ్తో ఎగ్జాంపుల్ చెప్పా, మనకి ఇంటీజర్తో కూడా తీసుకోవచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 67, వై ఈజ్ ఈక్వల్ టు 67, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 67, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 తీసుకుంటున్నా. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంతకుముందు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 67 ఇచ్చినప్పుడు ఎక్స్ అనేది ఏ అడ్రస్ని పాయింట్అవుట్ చేస్తుందో చూద్దాం. సో ఇది ఇప్పుడు నేను అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 అని ఇస్తే, ఇప్పుడు ఎక్స్ అనేది ఇంతకుముందు పాయింట్అవుట్ చేస్తుంది కదా, ఆ అడ్రస్ని పాయింట్అవుట్ చేయదు. ఇంకో అడ్రస్లో ఎక్కడైతే 90 స్టోర్ అయ్యిందో ఆ వాల్యూ అనేది ఇప్పుడు ఎక్స్ పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు రెండు వేరు. మనకి పైథాన్లో అన్ని ఫండమెంటల్ డేటా టైప్స్ ఇమ్యూటబులే. అంటే మనకి ఉన్నదాన్ని మోడిఫై చేయడం కుదరదు. కొత్తగా ఇంకో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ మోడిఫై చేసింది ఎక్కడైతే లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ని ఆ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. సో మనకి ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్ ఎందుకంటే, పైథాన్లో ఆబ్జెక్ట్ రీయూజబిలిటీ అనేది జరుగుతుంది. ఆబ్జెక్ట్ రీయూజబిలిటీ అంటే ఏంటంటే, మనకి ఒకసారి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 రాశాను, మళ్ళీ తర్వాత వై ఈజ్ ఈక్వల్ టు 100 రాస్తున్నా. అంటే ఏంటి, 100 అనే ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది. ఇప్పుడు మనం 100 అనే ఆబ్జెక్ట్ని మళ్ళీ పైథాన్ మెమరీలో ఇంకో చోట క్రియేట్ చేసి దాన్ని వై పాయింట్అవుట్ చేసేలాగా, ఇంతకుముందు ఉన్న లొకేషన్ని ఎక్స్ పాయింట్అవుట్ చేసేలాగా చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఉన్నది ఆల్రెడీ 100 ఉంది, కానీ మనం మళ్ళీ క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏంటి? సో పైథాన్ లాంగ్వేజ్లో ఏం చేశారంటే, మనం ఏదైనా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు అంతకుముందు ఆ వాల్యూతో ఏదైనా ఆబ్జెక్ట్ ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యిందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ ఇంతకుముందు ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంటే ఆ క్రియేట్ అయ్యి ఉన్న లొకేషన్నే న్యూ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అంటే S1 ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని రాస్తే
S2 ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని రాస్తే ఏం జరుగుతుందంటే ఫస్ట్ S1 ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని రాసినప్పుడు మెమరీలో సమ్ లొకేషన్‌లో ఇండియా అని స్టోర్ చేస్తుంది. సో, ఆ ఇండియా అనేది ఏ అడ్రస్‌లో ఉందో అది S1 పాయింట్ ఔట్ చేస్తుంది. ఇప్పుడు S2 ఈజ్ ఈక్వల్ టు ఇండియా రాసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు S1 దేన్నైతే పాయింట్ ఔట్ చేస్తుందో S2 కూడా దాన్నే పాయింట్ ఔట్ చేస్తుంది. ఇది ఆబ్జెక్ట్ రీయూజబిలిటీ అనమాట. ఈ ఆబ్జెక్ట్ రీయూజబిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఇండియా అనేది స్ట్రింగ్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌ని మనం ఇంతకుముందు S1కి అసైన్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్‌ని. ఇప్పుడు మళ్ళీ ఇండియా అనే ఆబ్జెక్ట్‌ని మళ్ళీ క్రియేట్ చేయకుండా అంటే మళ్ళీ క్రియేట్ చేసి ఈ లొకేషన్‌ని దాన్ని S2 పాయింట్ ఔట్ చేసేలా చేస్తే దానివల్ల యూజ్ ఏంటి? ఆల్రెడీ ఇండియా అనేది ఒక చోట ఉంది. మళ్ళీ దాన్ని క్రియేట్ చేయడం వల్ల మెమరీ అనేది వేస్టే కదా! సో, పైథాన్‌లో రీయూజబిలిటీ కాన్సెప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రీయూజబిలిటీ కాన్సెప్ట్ అనేది ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న ఆబ్జెక్ట్స్‌ని మళ్ళీ క్రియేట్ చేయకుండా ఆ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క లొకేషన్‌ని న్యూ వేరియబుల్‌కి మనకి ఏదైతే వేరియబుల్‌కి మళ్ళీ ఆ సేమ్ కంటెంట్‌ని అసైన్ చేస్తున్నామో ఆ సేమ్ కంటెంట్ ఇంతకుముందు ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్‌ని ఈ వేరియబుల్‌కి అసైన్ చేయడం అనమాట. సో, మనం ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? S1, S2 రెండు ఈ లొకేషన్‌నే పాయింట్ ఔట్ చేస్తాయి అన్నాం కదా! దానికి ఒక ఎగ్జాంపుల్‌తో చూపిస్తాను. ఇప్పుడు S ఈజ్ ఈక్వల్ టు S1 రాస్తున్నా. S1 ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని రాస్తున్నా. ఇప్పుడు S2 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇండియా అని రాస్తున్నా. సో, ఇండియా ఆల్రెడీ మనం ఒక చోట స్టోర్ అయ్యి ఉంది మన మెమరీలో. సో, మళ్ళీ దాన్ని ఇంకో చోట స్టోర్ చేయడం వల్ల మెమరీ వేస్టే కదా! సో, పైథాన్ ఏం చేస్తుందంటే ఇప్పుడు S2 ఈజ్ ఈక్వల్ టు ఇండియా అని రాసినప్పుడు ఇంతకుముందు ఎక్కడైనా ఇండియా అనే వాల్యూ ఇండియా అనే స్ట్రింగ్‌ని మనం స్టోర్ చేసామో లేదో చెక్ చేస్తుంది. సో, ఒకవేళ చెక్ చేస్తే అది ఎక్కడైతే స్టోర్ అయ్యిందో దాని అడ్రస్ ఇప్పుడు S2 కూడా పాయింట్ ఔట్ చేస్తుంది. ఇంతకుముందు ఓన్లీ S1 ఆ అడ్రస్‌ని పాయింట్ ఔట్ చేసేది. ఇప్పుడు S2 కూడా ఆ అడ్రస్‌నే పాయింట్ ఔట్ చేస్తుంది. ఎలా చెక్ చేస్తాం దాన్ని? దాని ఐడీ ఆఫ్ S1 ఇస్తే S1 అనేది ఇండియా ఎక్కడుందో అది పాయింట్ ఔట్ చేస్తుంది. ఆ అడ్రస్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఐడీ ఆఫ్ S2 రాసినా మనకి సేమ్ వస్తే అప్పుడు దాని మీనింగ్ ఏంటి? కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకుండా ఉన్నదాన్నే యూజ్ చేసుకుని దాని యొక్క అడ్రస్‌ని S2కి కూడా అసైన్ చేస్తుందని. ఇక్కడ ఐడీ ఆఫ్ S1, ఐడీ ఆఫ్ S2 రెండు సేమ్ వచ్చినాయి. ఎందుకు? ఇండియా అనే స్ట్రింగ్ ఎక్కడైతే ఉందో దాన్నే S1, S2 రెండు పాయింట్ ఔట్ చేస్తున్నాయి. అదే ఇప్పుడు S1, S2, S3 అలా n వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఇండియా అనే స్ట్రింగ్ ఇచ్చినా అన్నీ ఇండియా ఫస్ట్ మనకి ఎక్కడైతే క్రియేట్ అయిందో ఆ లొకేషన్‌లో ఇండియా ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్‌ని అన్ని వేరియబుల్స్ ఆ అడ్రస్‌నే పాయింట్ ఔట్ చేస్తాయి. ఇప్పుడు S3 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇండియా అని రాసి మళ్ళీ నేను డబుల్ ఈక్వల్ టు ఇచ్చాను అందుకే ఎర్రర్ చూపించింది. సో, S3 ఇండియా ఇచ్చాను. మళ్ళీ S3 యొక్క అడ్రస్‌ని చెక్ చేస్తున్నా. ఐడీ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం అడ్రస్‌ని చెక్ చేయొచ్చు. సో, ఇక్కడ S1, S2, S3 సేమ్ అడ్రస్‌ని పాయింట్ ఔట్ చేస్తున్నాయి. అంటే మనకి ఇండియా అనే స్ట్రింగ్ మెమరీలో ఒక్కసారే క్రియేట్ అయింది. కానీ S1 ఎన్ని సార్లయితే మనం దాన్ని యూజ్ చేస్తున్నామో ఆ స్ట్రింగ్‌ని ఎన్ని వేరియబుల్స్‌కి అయితే అసైన్ చేస్తున్నామో అన్ని వేరియబుల్స్ సేమ్ ఒకదాన్నే పాయింట్ ఔట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా పాయింట్ ఔట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను S3లో ఉన్న S3కి ఇంకో స్ట్రింగ్‌ని అసైన్ చేస్తుంటే దాని మీనింగ్ ఏంటి? అమెరికా అనే ఇంతకుముందు S3 అనేది ఇండియా అనే స్ట్రింగ్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్‌ని పాయింట్ ఔట్ చేసింది. ఇప్పుడు S3 ఈజ్ ఈక్వల్ టు అమెరికా చేయాలంటే మ్యూటబుల్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఇండియా అనే లొకేషన్ ఇంతకుముందు ఇండియా అనేది ఏ లొకేషన్‌లో ఉందో ఆ లొకేషన్‌లో ఇండియా మానేసి ఇండియాని ఓవర్ రైట్ చేసి అమెరికాని స్టోర్ చేయాలి. కానీ ఒకవేళ అలా స్టోర్ చేస్తే ఇంతకుముందు S1, S2 కూడా దాన్నే పాయింట్ ఔట్ చేస్తున్నాయి కదా! ఇప్పుడు S3 ఒక్కదాని కోసం దాన్ని మార్చితే అంతకుముందు పాయింట్ ఔట్ చేస్తున్నాయి కదా! అవి
వాటి కనెక్షన్‌ని లాస్ అవుతాయి కదా! అందుకే ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్‌ని యూజ్ చేశారు పైథాన్ లాంగ్వేజ్‌లో. సో, ఇమ్యూటబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం S3 అమెరికా రాసినట్టయితే S3 ఇంతకుముందు ఒక లొకేషన్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది కదా! ఇండియా ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్‌లో వాల్యూ మారకుండా ఇంకో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఆ ఆబ్జెక్ట్‌లో అమెరికా అనేది స్టోర్ చేసి, అమెరికా అనేది ఏ లొకేషన్‌లో స్టోర్ అయ్యి ఉందో ఆ లొకేషన్‌ని S3 పాయింట్ ఔట్ చేస్తుంది. ఇంతకుముందు S3 యొక్క అడ్రస్ దేన్ని పాయింట్ ఔట్ చేస్తుందో మనకి 76 ఎండింగ్‌తో వచ్చింది. ఇప్పుడు మనం దాని అడ్రస్ మళ్ళీ చెక్ చేస్తే వేరేదొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు S3 అనేది ఆ ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేయట్లేదు. ఇంకొక ఆబ్జెక్ట్ అమెరికా అనే ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. ఇంతకుముందు ఇదొచ్చింది. ఇప్పుడు ఇదొచ్చింది. అంటే స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ అనేది అప్లై అవుతుంది. S3 ఇంతకుముందు ఎక్కడైతే పాయింట్ ఔట్ అయిందో అక్కడున్న వాల్యూని మారకుండా కొత్త మెమరీ లొకేషన్‌లో ఈ అమెరికా అనే స్ట్రింగ్ స్టోర్ చేసి దాని అడ్రస్‌ని S3 పాయింట్ ఔట్ అయ్యేలా చేస్తుంది. సో, ఇది ఇమ్యూటబిలిటీ. మనకి పైథాన్‌లో అన్ని ఫండమెంటల్ డేటా టైప్స్ స్ట్రింగు, ఇంటిజరు, ఫ్లోటు, బూలియను, కాంప్లెక్స్ ఈ 5 డేటా టైప్స్‌ని ఫండమెంటల్ డేటా టైప్స్ అంటారు. ఈ 5 స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ, ఇంటిజర్స్ అయితే ఇంటిజర్ ఇమ్యూటబిలిటీ అలా ఇమ్యూటబిలిటీ కాన్సెప్ట్‌ని ఫాలో అవుతాయి. కానీ ఎందుకు ఫాలో అవుతున్నాయి? ఆబ్జెక్ట్ రీయూజబిలిటీ వల్ల. కానీ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్లోటు అండ్ కాంప్లెక్స్ డేటా టైప్స్ రీయూజబిలిటీ అనేది ఉండదు ఈ 2 డేటా టైప్స్‌కి. మనకి రీయూజబిలిటీ ఉన్నా లేకపోయినా ఇవి ఇమ్యూటబులే. అంటే ఏంటంటే ఇప్పుడు నేను x = 80.9 అని తీసుకుని ఇప్పుడు y = 80.9 అని తీసుకుంటే ఇప్పుడు నేను ఐడి ఆఫ్ ఎక్స్, ఐడి ఆఫ్ వై చెక్ చేసినట్టయితే 2 సేమ్ రావాలి. అప్పుడు ఆబ్జెక్ట్ రీయూజబిలిటీ వస్తున్నట్టు. ఇప్పుడు నేను ఐడి ఆఫ్ ఎక్స్, వై ప్రింట్ చేస్తే 2 డిఫరెంట్ వస్తాయి. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ రీయూజబిలిటీ కాన్సెప్ట్ అనేది ఫ్లోటింగ్‌కి, కాంప్లెక్స్ డేటా టైప్స్‌కి అప్లై అవ్వదు. అంటే ఇప్పుడు నువ్వు సేమ్ వాల్యూ ఇక్కడ నేను డిఫరెంట్ వాల్యూ ఇచ్చాననుకోవచ్చు. సేమ్ వాల్యూ ఇచ్చినా 89.9 ఇచ్చినా కూడా డిఫరెంట్ అడ్రస్సే చూపిస్తుంది. x = 89.9 అంటే ఏంటంటే మనకి పైథాన్‌ను ఏం చేస్తుందంటే కంప్యూటర్ మెమరీలో ఏదో ఒక లొకేషన్‌లో ఫ్రీగా ఉన్న లొకేషన్‌లో ఫ్లోటింగ్ పాయింట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మనం ఇక్కడ ఇచ్చేది ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. సో, ఆ ఫ్లోట్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడైతే క్రియేట్ చేస్తుందో దాన్ని x పాయింట్ ఔట్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ y = 89.9 అని ఇస్తే ఏంటంటే మళ్ళీ ఒకవేళ ఆబ్జెక్ట్ రీయూజబిలిటీ అంటే ఏంటి? ఇంతకుముందు 89.9 ఉంది కదా! దాని అడ్రస్సే y పాయింట్ ఔట్ చేయాలి. కానీ ఫ్లోట్ డేటా టైప్‌కి, కాంప్లెక్స్‌కి రీయూజబిలిటీ అనేది అప్లై అవ్వదు. అంటే ఏంటంటే 89 పాయింట్ ఉంది కదా! అది అలానే ఉంటది. మళ్ళీ ఇంకో మెమరీ లొకేషన్‌లో ఇంకో 89.9 అనేది స్టోర్ అవుతుంది. ఆ అడ్రస్ y పాయింట్ ఔట్ చేస్తుంది. సో, ఆబ్జెక్ట్ రీయూజబిలిటీ అనేది ఫ్లోట్‌కి, కాంప్లెక్స్‌కి ఉండదు. మనకి ఆబ్జెక్ట్ రీయూజబిలిటీ ఉన్నా లేకపోయినా ఇమ్యూటబిలిటీ అనేది అన్ని డేటా టైప్స్‌కి ఫండమెంటల్ డేటా టైప్స్‌కి అప్లై అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు నేను y = అని చెప్పి మళ్ళీ y వాల్యూ వేరేది రాస్తే ఇంతకుముందు y ఈ అడ్రస్‌లో ఇంతకుముందు y = 89.9 అని రాశాను కదా! అంటే మనకు మెమరీలో 89.9 అనేది ఏ అడ్రస్‌లో స్టోర్ అయ్యిందో అది ఇక్కడ ప్రింట్ చేసాం. ఇప్పుడు నేను y = 67.9 చేస్తున్నానంటే ఏంటి? ఈ అడ్రస్‌లో ఉన్న వాల్యూని మోడిఫై చేయగలిగితే మనం దాన్ని మ్యూటబుల్ అంటాం. కానీ ఇమ్యూటబుల్. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ ఐడి ఆఫ్ y ప్రింట్ చేస్తే మనకు వేరేది వస్తుంది. ఇంతకుముందు ఉన్న అడ్రస్ రాదు. అంటే ఏంటి? ఇంతకు ముందున్నది అలానే ఉంటుంది. దాని కనెక్షను ఈ వేరియబుల్‌తో ఉండదిప్పుడు. ఇప్పుడు ఈ కొత్త వాల్యూ ఎక్కడైతే స్టోర్ అయ్యిందో దాని యొక్క అడ్రస్ y పాయింట్ ఔట్ చేస్తుంది. ఇప్పుడు y ఇంతకుముందు ఉన్న లొకేషన్‌కి కనెక్షన్ అని ఉండదు. ఇప్పుడు న్యూ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడే 67.9 స్టోర్ అయ్యి ఉందో అక్కడికి దాని కనెక్షన్ ఉంటుంది. అంటే ఇమ్యూటబుల్. ఇంతకుముందు ఉన్నది మార్చకుండా కొత్తగా వేరే చోట
ఈ వాల్యూని స్టోర్ చేస్తున్నాం. దీన్ని ఇమ్యూటబుల్ అంటారనమాట. ఇప్పుడు ఒక 2 వేరియబుల్స్ సేమ్ లొకేషన్‌ని పాయింట్ ఔట్ చేస్తున్నాయో లేదో చెక్ చేయడానికి పైథాన్‌లో ఈజ్ ఆపరేటర్ ఉంది. ఎక్స్ ఈజ్ వై అని దాని మీనింగ్ ఏంటంటే ఎక్సో వై రెండు సేమ్ లొకేషన్‌ని పాయింట్ ఔట్ చేస్తున్నట్టయితే ఇది ట్రూని రిటర్న్ చేస్తుంది. లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఎక్స్ వై రెండు డిఫరెంట్ లొకేషన్‌నే పాయింట్ ఔట్ చేస్తున్నాయి. ఎందుకు? ఎక్స్ అనేది ఈ లొకేషన్‌ను పాయింట్ ఔట్ చేస్తుంది. వై అనేది ఈ లొకేషన్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. రెండు వేరు కాబట్టి ఫాల్స్ చూపించింది. ఇప్పుడు నేను రెండు సేమ్ అయ్యేలా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో y ఈజ్ ఈక్వల్ టు 67, x ఈజ్ ఈక్వల్ టు 67 ఇస్తున్నా. ఇప్పుడు x ఈజ్ y అని ఇస్తే ట్రూ అని ఏమి చూపిస్తుంది. ఎందుకంటే x y రెండు సేమ్ లొకేషన్ని పాయింట్ అవుట్ చేస్తాయి. ఆ లొకేషన్లో ఏముంటుంది? 67 అనే ఇంటీజర్ ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఇది ఇమ్యూటబిలిటీ అండ్ మ్యూటబిలిటీ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.